భగవంతుడు మనిషిని పట్టించుకోలేనంత దూరంలో ఉండి తన ఆనందం తను చూసుకుంటాడని, కాబట్టి మనిషి నిర్భీతిగా ఉంటాడని, సుఖపడవచ్చని, ఆనందం తప్ప ఈ ప్రపంచంలో మరేమీ లేదని క్రీస్తుకు సుమారుగా 300 సంవత్సరాల క్రితం నివసించిన ఎపిక్యూరన్స్ నమ్మారు. అలా కాకుండా బాధలన్నీ మనిషి చేసిన పాపాలకు శిక్షలని క్రీస్తుకు 200 సంవత్సరాల క్రితం నివసించిన హిబ్రులు భావించారు. మానవ సంబంధాల్లో ఉండే తీయదనం, వాటి గురించి కన్ఫ్యూషియస్ వివరిస్తే కోరికను చంపుకోవడమే నిర్వాణం అంటే శాంతికి మూలమని బుద్ధుడు భావించాడు. భగవంతునికి తనను తాను అర్పించుకోవడమే జీవితమని ఇస్లాం నమ్మితే, పశ్చాత్తాపమే పాప పరిహారం అని క్రిస్టియన్స్ నమ్మారు. సింగంటే సింహమని, భగవంతుడు ఒక్కడే అని గురునానక్ ప్రవచిస్తే, అహింసే పరమోధర్మమని జైనులు నమ్మారు. అయితే వీటన్నింటికంటే ముందు వచ్చిందే భగవద్గీత. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ఫలితం ఆశించకుండా భవబంధాన్ని వదిలిచేటే మనిషి కర్తవ్యం అని చెప్పిన మహోత్తర గ్రంథమే భగవద్గీత, నా భగవద్గీత.